మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలో నేతాజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి. భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వలస పాలకులకు ఎదిరించిన పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని గ్రామ సర్పంచ్ గడ్డం మహేందర్ నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఊదేకోడు కృష్ణకి కోరారు. నేటి సమాజంలో యువత విద్యార్థులు గత స్వాతంత్ర పాలకులను, స్వాతంత్ర పోరాట యోధులను స్మరించుకుంటూ ముందుకు సాగాలని, దేశభక్తి, జాతీయ భావాలను పాటాలని ఈ సందర్భంగా వారు సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్, ఉప సర్పంచ్ ఎండి కలీం, నాయకులు తిరుపతయ్య గౌడ్, కొండయ్య, ఉండేకోడు తిరుపతయ్య, శెట్టి శ్రవణ్ రాజు, తిరుపతయ్య గౌడ్, జమీర్, మధు, గురుమూర్తి, పరిపూర్ణాచారి, వేడుకల్ యాదయ్య, తాజోడిని, యువకులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైనటువంటి మన మూసాపేట మండల ప్రథమ పౌరులు గౌరవనీయులు మహేందర్ సార్ గారు, అదేవిధంగా గ్రామస్తులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. నేడు తో పీకడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక జాతీయవాది, ఒక గొప్ప మహానాయకుడు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం. సుభాష్ ఈ పేరే ఒక ప్రభంజనం. సుభాష్ చంద్రబోస్ ఈ పేరే భారతదేశంలో బానిస సంఖ్యలను తెంచడానికి కృషి చేసినటువంటి ఒక గొప్ప జాతీయవాది. 1897 ఆగస్టు 23న వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ప్రస్తుత కటక్ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక విప్లవ వీరుడు. ఇతడు ఐపీఎస్ అధికారి అయినప్పుడు బ్రిటిష్ వారితో సరి సమానమైనటువంటి శౌర్య ప్రతాపాలు ప్రదర్శించాడు. బ్రిటిష్ వారిని ఎదిరించడానికి తన ఐపీఎస్ పదవిని తృణప్రాయంగా వదిలేసి జాతీయ ఉద్యమంలో దిగాడు. జాతీయ ఉద్యమంలో దిగుతూ శాంతి మంత్రం కాకుండా శాంతి మంత్రంతో పాటుగా భారతీయ రాజకీయ చాణచక్యంగా హిట్లర్తో చేతులు కలపడానికి ప్రయత్నం చేసి ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక వ్యవస్థీకృతమైనటువంటి సైన్యాన్ని తయారు చేశాడు. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని సంపాదించి పెడతాను. ఈ దేశం మనది, ఈ దేశ సంస్కృతి మనది, ఈ దేశ వారసత్వం మనది, ఈ దేశ సంపద మనది. సంపద కొల్లగొడుతున్నటువంటి బ్రిటిష్ వారి గుండెల్లో గుణపాఠం దించినటువంటి ఒక వీరుడు. కానీ దురదృష్టవశత్తు చరిత్రలో ఈ వీరుడికి సముచితమైనటువంటి చోటు లభించలేకపోయింది. కారణం ఏమిటంటే స్టేట్ సెడిషన్ యాక్ట్ రాజద్రోహ నేరం కింద అరెస్ట్ కాబడతాడు. రాజద్రోహ నేరం కింద అరెస్ట్ కాబడినటువంటి ఒక ఫర్గటన్ హీరో. ఎక్కడ రాజద్రోహ నేరం కింద అరెస్ట్ అయితే ఎక్కడ బతికున్నా భూమి మీద ఎక్కడున్నా కానీ చట్టం ప్రకారం బ్రిటిష్ వారికి అప్పగించాలి. కానీ ఇతడు 1945లో ఆజాద్ హిందూ ఫౌజ్ సేనతో ప్రయాణం చేస్తూ చివరికి వినీల ఆకాశం అంత ఎత్తుకెదిగి అక్కడే అదృశ్యమైన ఒక ధృవతార సుభాష్ చంద్రబోస్ గారు. కొన్నాళ్ల పాటు బతికి సుభాష్ చంద్రబోస్ గారికి మీకు అంతా